మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మార్చి నెల 20 2024 సంవత్సరం నుంచి 30 మార్చి 2024 సంవత్సరం వరకు జరిగేటటువంటి వారఫలాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క మిథున రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుడు అన్ని రకాల లాభాలని మీకు తెచ్చిపెడతాడు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల, ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఆ తర్వాత ఉద్యోగంలో మీకు ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కనబడతాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువగా బద్ధకం వదిలిపెట్టి ఎక్కువ కష్టపడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన విద్యార్థులంతా కూడా ముందుకు చక్కగా వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహు మీకు వృత్తిలో అనుమానము అనేటటువంటిది, అస్థిరత అనేటటువంటిది తీసుకురావడానికి ఎంతమంది ప్రయత్నించినప్పటికీ కూడా అన్నీ తట్టుకొని మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఆప్తుల నుంచి దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క యాటిట్యూడ్ వల్ల మీ యొక్క బంధువులు కానీ మీ యొక్క గురువులు కానీ మీకు దూరం అవ్వడానికి అవకాశాలు మీకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో అందరికీ కూడా మీరు కలగలుపుగా మీరు ఉన్నప్పటికీ కూడా కేవలం మనం డబ్బులు ఖర్చు పెట్టకపోవడము, తర్వాత పిసనార్దనంగా ఉండడము, తర్వాత ఇతరుల పట్ల నిర్లక్ష్య వైఖరితో మీరు ప్రవర్తించడం, ఇది బంధువుల్లో ఆగ్రహాన్ని, స్నేహితుల్లో ఆగ్రహాన్ని తీసుకొచ్చి మీకు దూరంగా పెట్టడం జరుగుతుంది. బంధువుల మిత్రుల యొక్క కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొంటారు. మేము ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మాకు సహకరించట్లేదు అంటే అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇంట్లో వాళ్ళు సహకరించడం జరుగుతుంది. మీకు అది చక్కటి సంతృప్తిని మీకు తీసుకువస్తుందన్నమాట. అదేవిధంగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఊహించినటువంటి ఆపదలు మీకు రావడం జరుగుతుంది. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో మీకు చక్కటి లాభాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్గా మీ పిసనార్దనం మీరు ఎంత ఉన్నప్పటికీ కూడా అంతే హాస్పిటల్కి మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మైగ్రేన్ ఇలాంటి వ్యాధులతో మీరు బాధపడడానికి ఈ వారంలో అవకాశాలు ఉంటాయి. పిల్లల పరీక్షల జరుగుతున్నాయి కాబట్టి అంతా హడావిడిగా ఉండి మీరు వెళ్ళాలనుకునేటటువంటి ఫారెన్ ట్రిప్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మీకు ఆటంకాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారంలో. అదేవిధంగా మీకు ఈ స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాడు ఇళ్ళు కొంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాహుకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు. అదే విధంగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చనతో మీరు పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ దోషాలన్నీ కూడా పోగొట్టుకొని ఈ వారం బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తు.